పూజుడు పువ్వున్నాడే బాలా వీరన్న బంగారు వీరన్న ఆనందో పున్నమి చంద్రుని కంటే చక్కగున్నాడే వీరుడు వీరన్న నగతీరుడు వీరన్న. అంజడమ్మ వదిల పెరిగినాడమ్మా అంజన్న వీరలు పొందినాడమ్మా పెద్దలంటే భక్తి పెద్దలోయమ్మ తల్లి చెప్పిన మాట జగదాటపోడమ్మా. నాన్న వీరన్న ఎవరికైనా మాట ఇస్తూ ప్రాణం పోయినా మాట కట్టండి. సరేనమ్మా. చూడా చక్కని చూరమ్మతో నీ వీరన్న పెళ్ళి చేసి ఆ తల్లి ఆనంద పడుతుందో ఇచ్చిన మాట తప్పని కాదు అంజనమ్మ కొడుకే తల్లికి సేవకుడే అంజనమ్మకు వారసుడే. వీరన్న బాగా పొద్దుపోయిందిరా, కోడలి పిల్ల ఎదురు చూస్తుంది, వెళ్ళి భోజనం చేసి పడుకోండి. ఎన్ని జన్మలెత్తినా అమ్మ పాదసేవ దొరుకునా ఎన్ని జన్మలెత్తినా అమ్మ పాదసేవ దొరుకునా ఎన్నెన్ని జన్మల పుణ్యఫలము తల్లి నాకెంతో సంతోషము ఎన్నెన్ని జన్మల పుణ్యఫలము తల్లి నాకెంతో సంతోషము. నీ మాటలు వింటే నా మనసుకెంతో ఆనందమాయేరురా, నీ మాటలు వింటే నా మనసుకెంతో ఆనందమాయేరురా. చిన్ననాటి వయసులో అమ్మ దూలపాట పాడినవు చిన్ననాటి వయసులో అమ్మ దూలపాట పాడినవు గోరు ముద్దలు పిడిపించి నాకు నడకను నేర్పిస్తీవి గోరు ముద్దలు పిడిపించి నాకు నడకను నేర్పిస్తీవి. నీకన్నా నాకెవరు ఎక్కువ లేరురా నాకన్నా, నీకన్నా నాకెవరు ఎక్కువ లేరురా నాకన్నా. నిదురొచ్చే వేళ కూరలు పిల్ల ఎదురు చూస్తూ ఉంటది, నిదురొచ్చే వేళ కూరలు పిల్ల ఎదురు చూస్తూ ఉంటది. సరేనమ్మా, నువ్వు పడుకో, నేను వెళ్తాను. భోజనం చేసావా? నాకు ఆకలిగా లేదు. పొద్దు బాగా పోయింది, నాకు నిద్రొస్తుంది. నాకు రావట్లేదు. ఏ ఎందుకో? నీ తల్లి కొడుకుల ప్రేమానురాగాలు రోజు చూస్తుంటే ఇప్పుడే కాదు, ఈ ఇంటికి వచ్చిన నాటి నుండి నాకు నిద్రే రావట్లేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఈ ఇంట్లో మీ అమ్మతో పాటు ఒక పెళ్ళా ఉన్న సంగతి అయ్యగారికి గుర్తుందో లేదో? అబ్బా ఏంటే రోజు నాకి నస. ఇద్దరికి మంచి చెడులు చూడాల్సింది నేనే కదా. సరే అలాగే చూసుకోండి, మంచి చెడు అక్కడ చూశారు సరే, మరి నా పరిస్థితి ఏంటి?